నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జీవో 46 పోలీస్ అభ్యర్థి నవీన్ పట్నాయక్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న అసలు చెప్పండి, ప్రెస్ క్లబ్లో మీది 12 to 1 వరకు ఉండే ప్రోగ్రామ్, తిరుమల అనేది 11 to 12 వరకు ఉండే. అసలు మీరు చాలాసేపు కూడా వెయిట్ చేశారు. అది ఎందుకు వాగ్వాదం ఎందుకు జరగాల్సి వచ్చింది? మీరు ఓన్లీ అడగడానికి వెళ్ళామని చెప్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు ఎందుకు మీ పైన వాళ్ళు క్వశ్చన్ రీతిగా కొన్ని మాటలు మాట్లాడారు, కవిత పంపించిందా, బీఆర్ఎస్ పంపించిందా అని చెప్పేసి. ఎందుకు ఇలా జరిగింది అసలు వాగ్వాదం? ఓకే అన్న, ఒకటి మీరు కూడా అక్కడ చూసారని గమనించారు. అక్కడ ఏం జరిగిందంటే, మేము వెళ్ళే ముందు మీరు అన్నట్టుగా మల్లన్న గారు ప్రసంగంలో ఉన్నారనమాట. సో మేము తీన్మార్ మల్లన్న మీద నిజంగానే అడ్డుకోవాలనే ఉద్దేశంతో పోయి ఉంటే ఆయన ప్రసంగిస్తుంటే పోరుతోటి మేము అడ్డుకోవాలి. నెంబర్ 1 పాయింట్ అందరూ గమనించాలి, ప్రజలందరూ కూడా. సో మేము ఆయనకు విలువ ఇచ్చినాం. ఓకే, తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక మన సమస్యలు అడగవచ్చు అన్నని. ఎందుకంటే ఈ రోజున ఒక ఎమ్మెల్సీ అధికారంలో ఉన్నాడు కాబట్టి అడిగే స్వేచ్ఛ మనకు ఉంది, అడిగే హక్కు మనకు ఉంది. కాబట్టి అన్న ప్రసంగం అయిపోయేదాకా వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ అవర్లో కూడా మేము వెంటనే కూడా మేము అడగలే. కొంతమంది జర్నలిస్ట్ అన్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు అడిగే క్వశ్చన్కి అన్న సమాధానం ఇచ్చుకుంటాం. మధ్యలో గ్యాప్ ఒకటి కొంచెం సమయం ఉంటే ఆ సమయంలో మేము వెళ్ళామంటే, అన్న ఇది మా సమస్యలు అని డిఎస్సి వాళ్ళు వచ్చారు. ఆ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అన్యాయం గురించి మేము కూడా జియో నంబర్ 46 అప్పుడు గతంలో మీకు తెలుసు ఆ విషయము, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాకముందు మనకు అసెంబ్లీ ఎలక్షన్ బిఫోర్ తీన్మార్ మల్లన్న గారిని మేము చాలాసార్లు కలిసినాము. ఈ రోజున తీన్మార్ మల్లన్న గారికి అడిగే హక్కు నాకు ఉన్నది. ఎందుకంటే అది కూడా ఇప్పుడు ప్రూవ్ చేస్తాను నేను. అయితే జియో నంబర్ 46 గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి మెరిట్ మార్క్స్ 125, 127 మార్క్స్ వచ్చినా మాకు జాబ్ ఇవ్వకుండా ఒక 80, ఒక 90, 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చారు. అయితే ఆ విధంగా మేము అప్పుడు అన్నం కలిసినప్పుడు అన్న ఒకటి మాట అన్నాడు, కేసీఆర్ ఉద్యోగం పోతే మీ పోయిన ఉద్యోగాలు అన్నీ వస్తాయి బాబు, మీరు గ్రామాలకు తరిగి వెళ్ళండి, మీరు వెళ్ళి అందరినీ మోటివేట్ చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వస్తే మీకు జాబ్ వస్తుంది, నేను బాధ్యత అన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు పంపిస్తా తర్వాత అన్నాడు. మా మిత్రుడు ఏడిచిండు పోయి, నాకు 127 మార్క్స్ వచ్చినాయి, మా చెల్లె పెళ్లికి నేను పోలేదు, అయినా కూడా ఇక నాకు జాబ్ రాలేని మల్లన్న ఏడిస్తే మల్లన్న గారు ఆ వీడియోని చాలా స్ప్రెడ్ చేస్తే ఒక మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, లక్షల ఓట్లు చీల్చింది బీఆర్ఎస్సీ. మరి మేము అంతా కృషి చేసినాము, మీ మాట మేము విన్నాము. మరి విన్నప్పుడు ఈ రోజున మళ్ళా అదిగాక ప్రభుత్వం ఏర్పడ్డా కూడా మా జియో నంబర్ 46 వాళ్ళకి న్యాయం చేయలేదు. అప్పుడు కూడా మల్లన్న గారిని మేము కలవడం జరిగింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నేను గెలిచిందంటే ఇప్పుడు వాళ్ళని అడుగుతా అని చెప్పేసి అంటే మళ్ళీ చూసినాము. మా మిత్రులు చాలామంది కూడా సపోర్ట్ చేసినాము. అన్న కూడా గెలిచింది, అలా ఎమ్మెల్సీ అయిండు. మరి ఈ అడిగే హక్కు మాకు లేదా? అంటే మేము మీకు సపోర్ట్ చేయాలి, మీ మాటలు మేము వినాలి అని మీరు మా గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకుండా కూడా అట్లా చూసుకుంటూ ఉండాలా? మరి మేమైనా మూగోళ్ళమా చూసుకుంటానికి? సారీ ఈ పదం వాడినందుకు. ఎందుకంటే మాకు మాటలు లేవా? మాకు అడిగేటువంటి హక్కు లేవా? మాకు మాకు ఒక ఆక్రోశం లేదా? సో కాబట్టి మా ఆవేదన మాత్రం వ్యక్తం చేసినాము. సో కాబట్టి ఈ రోజున బ్రదర్ చూడండి, ఇది మొన్న వచ్చినటువంటి రిజల్ట్. ఇది ఏపీలో అంటే ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ఏం జరుగుతుందంటే 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి మనకు, సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ. మనకి డిస్ట్రిక్ట్ వైడ్కి ఇచ్చేటి సివిల్ అండ్ ఏఆర్ ఇస్తారు. టీఎస్ఎస్పీ అనేది స్టేట్ వైడ్ పోస్టు. సో స్టేట్ వైడ్గానే డ్యూటీ చేయాలి. కానీ నోటిఫికేషన్లు కూడా ఏమన్నారంటే మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకు CD1 ఒకటి, CD2 అని చెప్పేసి 2 జోన్లు చేసిళ్ళు. ఈ 2 జోన్ల విధంగానే కట్ ఆఫ్ ఇస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్ మెన్షన్ చేసిళ్ళు. ఇది మేము అంతా కూడా తీన్మార్ మల్లన్న గారికి అప్పుడు చూపించడం జరిగింది. కానీ ఆ విధంగా రిజల్ట్ రాలే, డిస్ట్రిక్ట్ అడిగిచ్చిళ్ళు. అప్పుడు అన్యాయం అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఘోరంగా అప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మామూలుగా వాళ్ళని ఖండించాడు. సో దాని తర్వాత ఇది నేను ఎందుకు పట్టుకొచ్చిందంటే, నిన్న ఏపీలో రిజల్ట్ అయింది, అంటే ఇష్యూ అయింది. ఈ రిజల్ట్ వాళ్ళకి అక్కడ డిస్ట్రిక్ట్ అడిగిచ్చారు. అంటే 26 ఉన్న జిల్లాలకే ఏపీలో 4 జోన్లు చేసి వాళ్ళకు మెరిట్ వైజ్గా భర్తీ చేస్తే, మెరిట్ వైజ్ ఇచ్చినా కూడా 104, 90, 80 మార్కులకి జాబులు వచ్చినాయి అక్కడ, జనరల్ అండ్ SC, ST వాళ్ళు, BC వాళ్ళందరికీ. సో అక్కడ అట్లా జరిగింది. మన రాష్ట్రంలో మనకు పోలీస్ బోర్డుకి చైర్మన్ ఎవరు ఉన్నారంటే VV శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆంధ్ర వ్యక్తి ఆయన, గమనించు బ్రదర్ ఒక్క మాట, ఆంధ్ర వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ ఆంధ్రాలో ఏమో స్టేట్ వైడ్కి ఇచ్చిండు కట్ ఆఫ్, అంటే మెరిట్ వైజ్గా ఫిల్అప్ చేసిండు. మన రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ వైడ్కి ఇచ్చి హైదరాబాద్లో ఎక్కువ పోస్టులు ఆపుకొని సంగారెడ్డి వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్స్కి జాబ్ పోయే విధంగా చేసిండు. ఇది అన్యాయం అని చెప్పేసి అన్నకు ఎక్స్ప్లెయిన్ చేసి అడగడానికి నేను వచ్చినా, అన్న కూడా నేను దృష్టి తీసుకెళ్ళాను. ఇప్పుడు మల్లన్న కూడా అడగడానికి జరిగింది. ఈ విషయం మీద వచ్చినాము. ఏం రైజ్ అవుతా ఉందంటే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి కానీ దగ్గర కలిసే ప్రయత్నం చేయలేదు. మీరు ఇక్కడ ఎందుకు ఇష్యూ చేస్తారు? కాబట్టి ఆఫీస్ దగ్గరికి రండి, మీరు ఎప్పుడైనా వచ్చారా అని చెప్పేసి మాట్లాడలేదు. మీరు ఎప్పుడు వెళ్ళలేదు తీన్మార్ మల్లన్న ఆఫీస్? వెళ్ళినాము. యూట్యూబ్లో ఇవాళ సెర్చ్ చేస్తే మా క్లిప్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మల్లన్నకు మేము ఇవాళ కొత్త ఏం కాదు, మేము ఎన్నోసార్లు వెళ్ళినాము. అన్నకు కూడా ఆ విషయం తెలుసు, గుర్తుపట్టి కూడా అవును నేను మాట్లాడతా కానీ ఈ విధంగా రావద్దు కదంటే, మరి ఎక్కడ కూడా మీరు కలుస్తలేరు. మీరు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఏం చేశారు? ఒక్కసారి చట్టసభలో ఎంత అవకాశాలు వచ్చినాయి మాట్లాడినాడికి, మరి ఒక్కసారి మా గురించి ప్రస్తావించినావా? నీ దగ్గరకు వచ్చి మేము ఏడ్చినప్పుడు బాధపడ్డావు, ఇట్లా అయ్యో పాపం అని చెప్పేసి నువ్వు అప్పుడు కన్నీరు కాల్చినావు. మరి కనీసం నీకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చినప్పుడు జియో వర్డ్స్ వాళ్ళకి న్యాయం ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చారు, వాళ్ళకు ఎలక్షన్ బిఫోర్ వాళ్ళకి మాట ఇచ్చారు, మరి వాళ్ళకి న్యాయం చేసేటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఎందుకు మాట్లాడకపోయినావు?
ఎందుకు మాట్లాడలేకపోయినావు? నీ దగ్గర అధికారం లేకపోతే అరే నిజంగా అన్నకు అధికారం లేదు అడగట్లేదు అని అనుకోవచ్చు మేము. ఇలా అధికారం ఉన్నప్పుడు పీఠం నీ దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు అడుగుతలేవు. అది మా ఆవేదన మాత్రం మేము వ్యక్తం చేసినాము. అన్న మీరు ఓన్లీ బీసీ నినాదంతోనే పోతున్నారు, మంచి మంచి ఉద్దేశమే అది, మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాము. దాంతోపాటు మా సమస్యలు కూడా చెప్పండి, మా నిరుద్యోగ సమస్యలు కూడా పరిష్కారం చేయండి, మీ అందరూ కూడా మీరు రుణపడి ఉంటామని చెప్పేసి ఇలా మాత్రమే మేము ఆయనను ఒక ఆవేదన వ్యక్తం చేసిన తప్ప ఆయన మీద దాడి చేయడానికో కాదు. ఆయన మీద దాడి చేస్తే మా ఇంటి మీద మేము దాడి చేస్తున్నట్టే. ఎందుకంటే మళ్ళీ ఎవరో పరాయి వ్యక్తి కాదు కదా, మన అన్నే కదా అని చెప్పేసి మేము పోయినాము. అంతే తప్ప పక్కన ఉన్న వాళ్ళు ఎవరో రాంగ్ పోర్ట్రేట్ చేసి అన్నను కొట్టడానికి ఆయన కొట్టేంత ధైర్యం మనకుందా? ఎందుకు కొడతాం మనం? ఎందుకు కొడతాం? అని అన్నలా అంటాడు, మేము ఎందుకు కొడతాం ఆయనకి? అంటే కవిత పంపించిందని చెప్పేసి కూడా మాటలు కొన్ని వినిపించినాయి. బీఆర్ఎస్ పంపించింది లేకపోతే కవిత పంపించిందని చెప్పి కూడా మాట్లాడిరు అక్కడ. అవునా? వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మరి మేము ఒకటి అనుకోవచ్చా? ఇప్పుడు ఈయన ఏంటంటే కాంగ్రెస్ ఏదో ఖండించినట్టుగా, కాంగ్రెస్ వాళ్ళు ఇతనికి ఒక సభ్యతను రద్దు చేసినట్టుగా, మరి ఇదంతా కూడా ఒక డ్రామా అనుకోవచ్చా మేము? ఇప్పుడు నువ్వు అనుకున్నప్పుడు మేము ఇంకా 100 రకాలుగా అనుకుంటాం కదా, మరి మేము కూడా ఆరోపణ చేయొచ్చు. అది తప్పు ముమ్మాటికి. సరే ఓకే రైట్, మేము ఈ విషయానికి ఏ పరీక్ష కంటే దానికి మేము సిద్ధం. మరి మేము నిరుద్యోగం కాదా? మా సర్టిఫికేట్స్ లేవా? మేము చదువుకునే ఒక క్వాలిఫికేషన్ కావాలని మేము ముందు పెడతాం. మేము ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయలేదా? మేము డిఎస్సి రాయలేదా? మేము జీపీఓ కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని ఇప్పుడు జీపీఓ పోస్టులు కూడా రావాలి కదా, వాటి కూడా మేము ప్రిపేర్ అవుతలేమా? మరి మా దగ్గర ఆ క్వాలిఫికేషన్స్ లేవా? చెక్ చేయండి. ఒకవేళ మీరు చెక్ చేసినప్పుడు అవి ఒకటి కూడా మీకు అదే ఆధారాలు చూపెట్టకపోతే మీరు అప్పుడు ఇష్టానుసారం అనుకోవచ్చు. ఇష్టానుసారం మీరు ట్వీట్లు పెట్టుకోండి, వీళ్ళు ఆ పార్టీ తొత్తులు ఈ పార్టీ తొత్తులు అని పెట్టుకోండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప అనవసరంగా ఒక వ్యక్తిని బలి చేసేటువంటి ప్రక్రియ ఎవరు కూడా చేయొద్దు. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ.